తాము మంచి చేసి ఉంటే ఓట్లు వేయమని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో సీఎం జగన్ కి తప్ప ఎవరికీ లేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ రాప్తాడు ప్రజలపై కోపంతో ఇక్కడ రోడ్లు వేయకుండా ధర్మవరం మీద ఫోకస్ పెట్టారని విమర్శించారు. అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి నెలలో పరిటాల సునీత కుటుంబానికి సంబంధించిన ఎస్కేసీ సంస్థ 52 పనులు చేపట్టిందని, వాస్తవంగా ఈ పనులన్నీ ఏడాదిలోపు పూర్తి చేయాలన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ పనులు ఏమాత్రం పూర్తి చేయలేదన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 19 పనులు చేపట్టి 16 పనులు పూర్తి చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు తనను ఓడించాలన్న కసితో ఇక్కడ పూర్తిగా పనులు చేయడం లేదని విమర్శించారు. పరిటాల సునీత గ్రామాలకు వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 36 కోట్లతో PABR నుంచి ఆత్మకూరుకు నీరందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దశాబ్దాలుగా సునీత సొంత మండలం రామగిరిలో చేయని పనులు కూడా తాను చేశానన్నారు. సీట్ల మార్పు అవసరం అన్నది జగన్ నిర్ణయం అని, ఆయన మంచి చేసి ఉంటేనే ఓటు వేయమంటున్నారన్నారు. అదే మీరు మంచి చేసి ఉంటే ఓట్లు వేయండని అడిగే ధైర్యం ఉందా అని నిలదీశారు. అలా అడిగితే మీ కుటుంబం ఓట్లు తప్ప ఎవరు వేయరన్నారు. 9.5 సంవత్సరాల మొద్దు నిద్రపోయి పరిటాల సునీత కొడుకును ధర్మవరానికి దోలి ఈమె హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటా 5 పబ్బులు నిర్వహించుకుంటా వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు చేసుకుంటా ఈ ధర్మవరము రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ 2019 ఫిబ్రవరి 16 పరిటాల సునీత కుటుంబీకులకు భాగస్వామ్యంతో కలిసినటువంటి ఎస్కేసీ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పొందినటువంటి కాంట్రాక్టు వివరాలు. ఇది 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో, 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో. కనెక్టింగ్ రోడ్స్, చాలా ఇంపార్టెంట్ రోడ్స్. తూతు మంత్రంగా ఉన్న రోడ్డును బీకేసి కొద్దిగా మట్టి వేసో కొద్దిగా కంకర వేసో నరకం చూపిస్తున్నారు. 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే బలవంతాన మేము ఏదో సబ్ కాంట్రాక్టర్లను పంపిస్తే చేసినారు తప్ప నరకం చూపిస్తూ ఉన్నారు పరిటాల సునీత కుటుంబీకులు. ఈ 33 రోడ్లను వేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా ఆయా గ్రామంలో ప్రజల్ని ప్రశ్నిస్తాం. మీ కాంట్రాక్టర్ పరిటాల సునీత రోడ్లు ఎందుకు, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, మీ ఊరు రోడ్డు ఎందుకు వేయలేదు ప్రశ్నించండి. పరిటాల సునీత వచ్చి ఇక్కడ కథలు చెప్పడం కాదు. 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే చేసి అందులో 3ంటికి కూడా బీటీలు వేయలే, ఓన్లీ మట్టి పనులు చేసి ధర్మవరంలోని 19 రోడ్లు ఏవైతే కాంట్రాక్ట్ పొందినారో దాంట్లో 16 రోడ్లు వేసేసినారు. ఎందుకంటే ఇలా ప్రేమ పొంగిపోతాను ధర్మవరం మీద. ఇల్లు కూడా కట్టినాడు. ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను కూడా ఛాలెంజ్ చేసినాడు పరిటాల శ్రీరామ్. ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు, 16 పూర్తి చేశారు. ప్రేమ పెరిగింది కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లను ఇదే ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్ట్ తీసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గం పైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి, ఇక్కడ ప్రజలపైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి 33 రోడ్లకు కానీ 3 రోడ్లే వేయించడమో చేసినారు. ప్రకాష్ రెడ్డి అది చేయలే ఇది చేయలే విమర్శ చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయల మేరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడం జరిగింది. రామగిరి బంగారు గనులను తెరిపించడం జరిగింది. సుదకుంటపల్లికి టెండర్లు పిలిచినాం, కాంట్రాక్టర్ వచ్చినాం, రోడ్డు పనులు మొదలు పెట్టి వచ్చినాం, జనవరిలో పూర్తి చేస్తాం. అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు మంచినీళ్ళు తీసుకొని రావాలని ఏం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి ఆమడ దూరం. అభివృద్ధి అంటే మీ భాష్యంలో పరిటాల కుటుంబం అభివృద్ధి. ఇంత అన్యాయంగా ప్రజలిచ్చిన అధికారాన్ని మీ ఆధిపత్యం కోసం, మీ ఆదాయాల కోసం సిగ్గు లేకుండా ఉపయోగించి ప్రజలు కొడితే ఊర్లు వదిలిపెట్టిపోయి వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము. అదేవిధంగా జలజీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా పెన్నా అహోబిలం రిజర్వాయర్ నుండి ఆత్మకూరుకి 36 కోట్లతో పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది 36 కోట్లతో. ఆత్మకూరు నుండి 26 కోట్లతో పాపంపేట వరకు దీర్ఘకాలిక సమస్య. కలకాలం బతికిన కాకిలాగా కాదు, కొన్ని రోజులు బతికిన హంసలాగా బతకాలనేసి. 25 ఏళ్ళు బతికిన మీరు చేసింది ఏంలే, సాధించింది ఏంలే. 5 సంవత్సరాల్లో సీకేపల్లి మండలాలను ఉద్దేశించి కూడా తాగునీటి పథకాల కింద జేజేఎం కింద మళ్ళీ టెండర్లు పిలిపించాం. త్వరలో ఈ నెలాఖరు లోపల కాంట్రాక్ట్లు ఫైనలైజ్ చేస్తాం. జనవరిలో కుంటిమద్ది చెరువు నుంచి మొత్తం చెన్నై కొత్తపల్లి చెరువుకు మరియు రామగిరి మండలంలోని పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి పంచాయతీలకు
బదలాపురం చెరువు నుంచి పార్షియలీ కనగానపల్లి మండలము, మిగిలిన రామగిరి మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి అటువంటి పనులు మొదలు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికల్లోపు గణనీయమైన అభివృద్ధిని చేస్తూ 6 నెలల్లో ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ రోజున గార్మెంట్ పరిశ్రమకు కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది, పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి చివరిగా మీ కుటుంబ వ్యాపారమైన కోడిగుడ్ల వ్యాపారం గురించి, ఎందుకంటే ఈ మధ్య అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీరు 10 మంది ధర్నా కూర్చొని అడగగానే చేసేది కాదు. దానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీ యనమల రామకృష్ణుడే ప్రకటించిండేది ఈనాడు తాటికాయంత అక్షరాలతో వేసింది. మీరు దిగిపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీ దిగిపోయినప్పుడు ఖజానా ఖాళీ చేశాము, ఖజానాను లూటీ చేశాము, 100 కోట్లే మిగిల్చినాము, ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, దొంగతనం అంతా మీరు చేసి, దోపిడీ అంతా మీరు చేసి, ఖజానాను మీరు లూటీ చేసి, ఈరోజు జీతాలు పెంచమనేసి వాళ్ళు ధర్నాలు చేస్తా అంటే పోయి నువ్వు కోడిగుడ్ల మంత్రిగా నువ్వు పోయి వాళ్ళకు ఒత్తాసు పలుకుతా నువ్వు మాట్లాడుతున్నావు.